నిన్నటి నుండి పాకిస్తాన్ భారత్ యొక్క ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఉదంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నాగ్రోట్ అండ్ పఠాన్కోట్ ఏరియాస్లో స్వామ్ డ్రోన్స్తో దాడి చేసిన విషయాన్ని ఆల్రెడీ చెప్పాను. అయితే లేటెస్ట్ అఫీషియల్ న్యూస్ ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ 50 పాకిస్తానీ డ్రోన్స్ను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిందంట. ఈ అఫీషియల్ కన్ఫర్మేషన్ చూడండి. ఇండియన్ బార్డర్ ఏరియాస్లో ఈ డ్రోన్స్ యొక్క పార్ట్స్ను చూడొచ్చు. ఇండియన్ ఆర్మీ డ్రోన్స్ పైన నిజంగా దాడి చేసిందా అని కొంతమంది ప్రూఫ్స్ అడుగుతారు కదా. కావాలంటే ఈ వీడియోస్ అండ్ ఈ ఫొటోస్ చూడండి. ఈ పాకిస్తానీ డ్రోన్స్ను ఇండియన్ ఆర్మీ యొక్క L-70 గన్స్, ZU-23mm, చిల్కా సిస్టమ్స్ వంటి ఆర్టిలరీ గన్స్తో పాటు ఇండియన్ మేడ్ ఆకాష్ అనబడే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను వాడి పాకిస్తాన్ యొక్క 50 డ్రోన్స్ను జన్నత్కు పంపించారు. ఈ ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్ 16 అణాల భారతీయ ఆయుధం. ఇండియాలో దీన్ని తయారు చేశారు. ఇప్పుడు ఇది పాకిస్తానీ డ్రోన్స్ పాలిట చావుగా మారింది. పాకిస్తాన్ పంపిన జంగ్లీ జహాజ్ను అంటే డ్రోన్స్ను అవుట్ ఆఫ్ ద పార్క్ కొట్టిన ఆకాష్ ఎలా పనిచేస్తుంది అనేది తర్వాత చెప్తా. ఈ వీడియోలో వార్ అప్డేట్స్ ఇస్తా. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. డెఫినెట్గా దీన్ని అందరూ లైక్ చేయండి, వీలైతే అందరికీ షేర్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ భారత్ పైన ఎక్కువ పెట్టిన డ్రోన్స్ అన్ని టర్కీ నుండి తెచ్చుకున్నవే. పాకిస్తాన్ తమతో పాటు టర్కీని కూడా ఎక్స్పోజ్ చేసేసింది. టర్కీ యొక్క బేరక్తర్ డ్రోన్స్ ను ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ పిట్టల్ని కాల్చినట్లు కాల్చాయి. ఈ రోజు 5:30 ఖురేషి గారు, వ్యామిక సింగ్ గారు ఒక బ్రీఫింగ్ ఇచ్చారు. చాలా షార్ట్ బ్రీఫింగ్ ఇచ్చారు. అందులో వీళ్ళు ఏమన్నారు అంటే పాకిస్తాన్ దాదాపు 300 నుండి 400 డ్రోన్స్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్లో పంజాబ్ సెక్టర్లో ఎక్కువ పెట్టడం జరిగింది. యాక్చువల్లీ పాకిస్తాన్ భారత్ దగ్గర ఉన్న రాడార్స్ అండ్ భారత్ దగ్గర ఉన్న యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించిన ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ఈ డ్రోన్స్ ను పంపారంట. ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ దాదాపు 300 డ్రోన్స్ ను ఇంటర్సెప్ట్ చేసింది. దాంట్లో 50 డ్రోన్స్ ను ధ్వంసం చేయడం జరిగింది. రిటాలియేషన్ చాలా స్ట్రాంగ్ గా ఇండియన్ ఆర్మీ చేసిందంట. అయితే ఇండియన్ ఆర్మీ క్లియర్ గా పాకిస్తాన్ యొక్క ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది అని ఒప్పుకోవడం జరిగింది. మొన్న రాత్రి నుండి ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం జరుగుతోంది. మన సైడ్ లో ఉన్న పంజాబ్ లో ఎటువంటి ప్యాసింజర్ ప్లేన్స్ వెళ్ళకూడదు అని మనం నో ఫ్లై జోన్ ను ప్రకటించాం. అయితే పాకిస్తాన్ కావాలనే లాహోర్ నుండి కరాచీ వైపు ప్యాసింజర్ ప్లేన్స్ ను అలో చేస్తోంది. ఒకవేళ తప్పుగా ఇండియన్ మిసైల్ ప్యాసింజర్ ప్లేన్ మీద పడితే ఇండియా అమాయకమైన ప్రజలపైన దాడి చేసింది అని ఇండియన్ ఆర్మీని ఉగ్రవాదుల్లా చిత్రీకరించడానికి తమ ప్రజలను పావుల్లాగా పెడుతోంది పాకిస్తానీ ఆర్మీ. తమ పంతం కోసం భారత్ ను నిందించడానికి, భారత ఆర్మీను ఉగ్రవాదుల్లా చిత్రీకరించడానికి తమ సొంత ప్రజల్నే పావుల్లా పెడుతున్నారు. అక్కడ రాత్రిపూట డ్రోన్స్ ను మిసైల్స్ తో ఆర్టిలరీ షెల్స్ తో భారత్ పైన ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రతిదాడిగా భారత్ కూడా ఫైరింగ్ చేస్తుంటే వీళ్ళు పాకిస్తానీ ప్యాసింజర్ ప్లేన్స్ ను తిప్పుతున్నారు. ఏదో మిస్ఫైర్ అయ్యి ఒక ప్యాసింజర్ ప్లేన్ పైన దాడి జరిగి ఉంటే ఏమై ఉండేది. సో ఇది పాకిస్తాన్ యొక్క అసలు రూపం. ఫస్ట్ క్లారిఫికేషన్, కరాచీ పోర్ట్ పైన ఇండియన్ నేవీ నిజంగా దాడి చేసిందా అని మనోళ్ళలో చాలా మంది కమెంట్ చేస్తున్నారు. INS విక్రాంత్ ను అరేబియన్ మహాసముద్రంలో ఉంచారు అంటే చప్పట్లు కొడుతూ తమాషా చూడడానికి ఉంచలేదు. లెట్స్ బి వెరీ క్లియర్, LOCలో పాకిస్తాన్ దాడులు చేస్తే INS విక్రాంత్ నుండి రిటాలియేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. నిన్న రాత్రి నుండి ఇండియన్ మీడియా మొత్తం పోర్టు తగలడిపోయింది అని చెప్పింది. మళ్ళీ పాకిస్తాన్కు చెందిన కరాచీ పోర్ట్ అనబడే ఒఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కరాచీ పోర్టుకు ఏమీ కాలేదు అనే ట్వీట్ పెట్టారు. కొన్ని గంటల్లోనే అదే సేమ్ కరాచీ పోర్ట్ ఒఫీషియల్ హ్యాండిల్ నుంచి కరాచీ పైన INS విక్రాంత్ దాడి చేసింది అని ఇంకొక ట్వీట్ వచ్చింది. అందరూ INS విక్రాంత్ దాడి చేసిన మాట వాస్తవమే అని నమ్మారు. మళ్ళీ సేమ్ కరాచీ పోర్ట్ ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయిపోయింది, ఎవరో ఇండియన్సే ఈ ట్వీట్ పెట్టారు అనే వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది. బలోచ్ సోదరులు ఆల్రెడీ కరాచీ పోర్టు పైన దాడి చేసిన ఒక డ్రోన్ షాట్ను రిలీజ్ చేశారు. అయితే అది రియలా ఫేకా అనేది తెలియదు. కరాచీ పోర్ట్లో దాడి జరగడం ఖాయం. నిన్న ఈ రోజా రేపా కరాచీ పోర్ట్లో డెఫినెట్గా ఇండియన్ నేవీ 1000 వాళ్ళ కాల్చే వస్తుంది. ఇండియన్ నేవీను అండర్ రేట్ చేయొద్దు. ఇట్స్ నాట్ అబౌట్ ఇండియన్ నేవీ కరాచీ పైన దాడి చేసిందా లేదా అని. ఇట్స్ ఆల్ అబౌట్ అక్కడ నుండి అధిష్టానం తల రైట్ సైడ్కు ఊపాలంతే. అండ్ కరాచీ పోర్ట్ అనేది కమర్షియల్ ప్లేస్. ఇక్కడ దాడి చేసినా ఎవ్వరు దాడి చేశామని ఒప్పుకోరు. మేబీ ఇండియన్ నేవీ ఎప్పటికీ ఈ నిజాన్ని ఎవ్వరికీ తెలియకుండా ఉంచవచ్చు. మీరేమనుకుంటున్నారు? ఇండియన్ నేవీకు కరాచీ పోర్ట్ పైన దాడి చేసే సత్తా లేదు అనుకుంటున్నారా? మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ఇంటి లోపలే బొక్క పెట్టి వచ్చారు. కరాచీ పోర్ట్ పెద్ద విషయమా? ఇండియా ఎప్పుడు వార్ను ఎస్కలేట్ చేయాలి అనుకోలేదు. మన పొరుగు పోకీ దేశం ఇక్కడితో దీన్ని ఆపేస్తే బాగుంటుంది, లేదా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
సో వార్ అప్డేట్స్కి వస్తే ఈరోజు ఉదయం చండీగఢ్లో సైరన్స్ వినిపించాయి. మేబీ పాకిస్తాన్ ఈరోజు ఉదయం కూడా దాడి చేసి ఉండవచ్చు. అఫీషియల్గా దాడి చేసిందా లేదా అనేది కన్ఫర్మ్ కాలేదు. నిన్న రాత్రి పాకిస్తాన్ డ్రోన్స్తో ఒకవైపు నుండి దాడి చేస్తూ జమ్మూ బార్డర్ నుండి 8 నుండి 9 మంది ఉగ్రవాదులను బార్డర్ దాటించడానికి ట్రై చేసింది. సేమ్ హమాస్ స్టైల్లో పై నుండి డ్రోన్స్ను విసురుతూ కింద నుండి బార్డర్ను దాటడానికి ట్రై చేశారు. అయితే మన బీఎస్ఎఫ్ జవాన్లు ఉగ్రవాదులందరినీ న్యూట్రలైజ్ చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అయితే ఎటువంటి దాడులు జరగలేదు. మేబీ ఈరోజు రాత్రి కూడా పాకిస్తాన్ నిన్నటిలాగే డ్రోన్స్ లేదా మిజైల్స్తో దాడి చేసే అవకాశం ఉంది. నిన్న రాత్రి అసలైన సినిమా చూపించింది ఇండియన్ ఆర్మీ. 70mm పిక్చర్ పాకిస్తాన్కు కనిపించింది. పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ నిన్న రాత్రి ఈ మ్యాప్లో చూడండి, ఇక్కడ కనిపిస్తున్న సర్గోదా ఎయిర్ బేస్ నుండి F-16 అమెరికన్ మేడ్ 4th జనరేషన్ ఫైటర్ జెట్ను రంగంలో దించింది. ఈ సర్గోదా అనే ఏరియా ఇండియన్ బార్డర్ నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మన S-400 యొక్క రేంజ్ 400 కిలోమీటర్స్, అంటే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ను S-400 ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేస్తుంది అన్నమాట. సో ఈ F-16 S-400 యొక్క రేంజ్లో ఉంది. F-16 ఇక్కడ నుండి ఎగిరింది, S-400 దీన్ని ఇంటర్సెప్ట్ చేసింది, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ద్వారా ధ్వంసం కూడా చేసింది. జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్ లోపల 200 కిలోమీటర్ల లోతుకు మిజైల్ను దించారు అంటే ఏ రేంజ్లో మనోళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. యాక్చువల్లీ అమెరికా ఈ F-16 ఫైటర్ జెట్స్ను కౌంటర్ టెర్రరిజం కోసం మాత్రమే వాడాలి అని పాకిస్తాన్తో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. దీన్ని యుద్ధంలో వాడకూడదు. కానీ పాకీ పైలట్లు తెలుసు కదా, F-16ను గాల్లో లేపారు, S-400 చేతికి చిక్కారు. సో F-16 ఫునరల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిన్న రాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ యొక్క ఆవాజ్ విమానానికి కూడా పిండ ప్రదానం చేసింది. ఆవాజ్ అంటే ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్. యాక్చువల్లీ ఇది యుద్ధ విమానం కాదు, అయితే ఇది చాలా ఇంపార్టెంట్ విమానం. డ్రోన్స్, మిజైల్స్ అండ్ యుద్ధ విమానాలను ఇది కమాండ్ చేస్తుంది అన్నమాట. ఇది ఆకాశంలో ఉన్న 400 నుండి 500 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ను ట్రాక్ చేస్తూ ఉంటుంది. దీని ద్వారానే మిగతా యుద్ధ విమానాలకు కమాండ్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఇది వెనక ఉండాలి. ఇండియన్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ జై పెద్దమ్మ తల్లి అని చెప్పి ఆవాజ్నే లేపేశారు. డ్రోన్స్ మిజైల్స్తో సరదా తీరలేదు అనుకుంటా, పాపం మెయిన్ రాడార్నే లేపి పడేశారు. ఈ ఆవాజ్ సిస్టమ్ ఇలా ఉంటుంది, సేమ్ ప్లేన్ లాగే ఉంటుంది. హీరో విలన్ కొట్లాడుతూ కమెడియన్ను వేసేసినట్లు ఆవాజ్ సిస్టమ్ను లేపి పడేశారు. సో ప్రస్తుతం పాకిస్తాన్ రాడార్ లేకుండా కంప్లీట్గా బ్లైండ్ అయిపోయింది. పెహల్గాంలో ఉగ్రవాద దాడి చేయించే పాకిస్తానీ ముల్లాలు అడ్డుగా నిలబడిన పాకిస్తాన్ను ఎవ్వరూ కాపాడలేరు. నిన్న మధ్యాహ్నం తెలుసు కదా, ఇజ్రాయెల్ యొక్క హీరో కెమికాజే రాక్షసి డ్రోన్స్ పాకిస్తాన్ 490 కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకున్న చైనీస్ మేడ్ HQ-9 మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను లాహోర్లో లేపి పడేసింది. ఈ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను పాకీలు ముద్దుగా డిఫై నిజాం అని పిలుచుకుంటారు. పాపం డిఫై నిజాంను జన్నత్కు పంపించింది ఇజ్రాయెల్ యొక్క కమికాజే డ్రోన్స్. సో పాకిస్తాన్ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రస్తుతానికి లేదు. పాకిస్తాన్ ప్రజలు ఒప్పుకుంటున్నారు, పాకిస్తాన్ ఆర్మీ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో మిజైల్స్ను, మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ను, ఎంతో యుద్ధ విమానాలను కొనింది. కానీ ఇండియన్ ఆర్మీ విసిరిన ఏ ఒక్క మిజైల్ను కూడా పాకిస్తాన్ ట్రాక్ చేయలేకపోయింది, పాకిస్తాన్ ధ్వంసం చేయలేకపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ పైన మిజైల్స్తో దాడి చేస్తే ఐరన్ డోమ్ ఎన్నో మిజైల్ను ఇంటర్సెప్ట్ చేసింది, కానీ మన పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది అని స్వయానా పాకిస్తాన్ ప్రజలే బాధపడుతున్న ఈ వీడియో ఒకసారి చూడండి. एक भी मिसाइल को हम रोक नहीं सकते, सारे हमले हम रोकने में नाकाम रहे। एग्जैक्ट जो इंडिया ने टारगेट अचीव करना था वो अचीव किया। जो कहते हैं ना कि इंडिया ने उसके मारा, इंडिया ने पक्के उसके मारा, और हम उसके मिसाइलों को रोक नहीं सकते। ये हकीकत है। अब इसको आप ये मत कहें कि आप इंडिया की तारीफ कर रहे हैं, ये कर रहे हैं, वो कर रहे हैं। भाई जो हकीकत है वो हकीकत है। आप सुनते आ रहे हैं कि ईरान 200 मिसाइल फायर करता है, 400 मिसाइल फायर करता है, 1000 मिसाइल फायर करता है, और इजराइल ఫస్ట్ టైం ఇన్ని రోజులు నేను కట్టిన ట్యాక్స్ డబ్బులు మంచి వాటికే ఉపయోగపడ్డాయి అని ఫీల్ అవుతున్నా. S-400, రఫేల్, బరాక్ 800 సరదా తీరుస్తున్నాయి. పాకిస్తానీల అదృష్టమో షెహబాజ్ షరీఫ్ గత జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు, కానీ తేజస్ ఇంకా డెలివర్ కాలేదండి. తేజస్ డెలివర్ అయి ఉంటేనా మారణ హోమం జరిగేది. తేజస్ ఇండియన్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్. తేజస్ ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎక్కడ ధ్వంసం అయ్యాయని ఎవ్వరూ అడగడు. దీన్ని ఇండియాలో తయారు చేస్తారు, విచ్చలు విడిగా దీన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎవ్వరూ దీన్ని లెక్క అడగడు. ఇవి ఎలా వస్తాయి, ఎక్కడికి పోతాయని ఎవ్వడికి తెలియదు. పాకిస్తాన్ లక్ బాగుండి ఇది ఇంకా డెలివర్ కాలేదు. తేజస్ ఉండి ఉంటే జస్ట్ ఇమాజిన్, మన తేజస్ చైనీస్ యొక్క JF-17, JF-10C యుద్ధ విమానాలను ధ్వంసం చేస్తే ఆ ఇయర్ భారతీయుల కడుపులో నిండిపోయి ఉండేది. ప్రస్తుతం జరుగుతోంది టెక్నాలజికల్ వార్ఫేర్ అండి. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి.
నీ దగ్గర ఎంతమంది సైన్యం ఉంది, నీ దగ్గర ఎన్ని యుద్ధ తోపులు ఉన్నాయి అని కంపేర్ చేసుకునే రోజులు పోయాయి. సెకండ్ వరల్డ్ వార్ రోజులు పోయాయి. 21st సెంచరీలో మనం ఉన్నాం. 21st సెంచరీలో మిజైల్ యొక్క రేంజ్ ఏంటి, రాడార్ యొక్క రేడియస్ ఏంటి, మీ దగ్గర హైపర్సోనిక్ మిజైల్స్ ఎన్నున్నాయి, మీ దగ్గర క్రూజ్ మిజైల్స్ ఎన్నున్నాయి, యుద్ధ విమానాల యొక్క టెక్నాలజీ మధ్య కంపారిజన్ జరుగుతోంది. మీ దగ్గర 4.5 జెన్ ఉందా, 4th జెన్ విమానాలు ఉన్నాయా అని కంపేర్ చేసుకుంటున్నారు. 2-3 ఇయర్స్ బ్యాక్ ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ స్కీమ్ను తీసుకువచ్చి మాకు సైనికుల కంటే యుద్ధ ఆయుధాలే అవసరం అనే ప్రపోజల్ పెట్టినప్పుడు ఎంతోమంది కమెంట్స్ చేశారు. కానీ ఇప్పుడు ఇదే ఇండియన్ ఆర్మీ రఫేల్, S-400, స్కాల్ప్, స్టార్మ్ షాడో మిజైల్స్, తేజస్ వంటి ఫైటర్ జెట్స్లో డబ్బు ఇన్వెస్ట్ చేసినందుకు ఇప్పుడు మనం తల ఎత్తుకొని తిరుగుతున్నాం. ఇజ్రాయెల్ నుండి క్యామికాజే డ్రోన్స్ను కొన్నందుకే కాలర్ ఎగిరేసుకుని అందరికీ చెబుతున్నాం. బై ద వే, ఇన్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ డ్రోన్ దాడి తర్వాత క్యామికాజే డ్రోన్స్ను తయారు చేసే కంపెనీస్ యొక్క స్టాక్స్ పెరిగాయి. క్యామికాజే డ్రోన్స్ యొక్క ఆర్డర్స్ పెరుగుతున్నాయి. క్యామికాజే యొక్క అవసరం అందరికీ ఇప్పుడు తెలుస్తోంది. ఒకవేళ ఇండియన్ ఆర్మీ అడ్వాన్స్డ్ యుద్ధ ఆయుధాల్లో మన ట్యాక్స్ డబ్బును ఇన్వెస్ట్ చేసి ఉండకపోతే ఈరోజు తెల్ల ముఖం వేసుకొని కూర్చుని ఉండేవాళ్ళం. పాకిస్తాన్ ప్రజల ద్వారా ట్రోల్ అయి ఉండేవాళ్ళం. మళ్ళీ పాకీలో హౌ వాజ్ ద టీ అని ఎక్కిరించేవాళ్ళు. ఇంకా డబ్బు ఖర్చు అయినా పర్లేదు, S-500ను హైపర్సోనిక్ మిజైల్స్ను కూడా ఇండియన్ ఆర్మీ సమకూర్చుకోవాలి. అంతేకాదు INS విక్రాంత్ లాంటి స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇంకొన్ని 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ లిబరల్ వోకల్ మహానుభావులు నిన్నటి నుండి ట్విట్టర్లో నో టు వార్ అని ట్రెండ్ చేస్తున్నారు. ఈ ముక్కుల్లో పుడకలు పుడుచుకొని వాళ్ళంతా టాటూలు వేసుకొని టైం కాని టైంలో వచ్చి అందరి చెవుల్లో శాంతి బోధనలు చేసే బ్యాచ్. దయచేసి దిస్ ఈజ్ నాట్ ద టైం. యూరోప్ నుండి వచ్చే ఒక స్క్రిప్ట్ను అందరూ చదువుతున్నారు. టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వకుండా బ్రెయిన్ వాష్ చేయడానికి ట్రై చేయొద్దు. వీళ్ళ వలలో దయచేసి భారతీయులు పడద్దు. ఇండియన్ ఆర్మీ వైపే ఉండండి. అక్కడ ఇండియన్ ఆర్మీ భారతీయ హితానికి వ్యతిరేకంగా ఏమీ చేయడం లేదు. అక్కడ పందుల వేట జరుగుతోంది. ఇన్ని రోజులు తిని నడుము చుట్టూ ఉన్న కొవ్వును రోస్ట్ చేసి తీస్తున్నారంతే. అక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఏమీ జరగడం లేదు. ఇక్కడ భారతీయ ప్రజలు కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్ సేమ్ గాజా లాంటి స్ట్రాటజీనే ఇక్కడ కూడా వాడుతోంది. మొదటగా సామాన్య ప్రజలపైన దాడి చేయడం, ప్రతి దాడి చేస్తే పిల్లలు, ఆడవారు చనిపోయారు అనే సింపతి కార్డును ప్లే చేయడం, రాత్రి పార్టీ చేసుకుని ఉదయాన్నే లేటుగా లేచిన లిబరల్ దేవుళ్ళారా, ముందు మీ కపట నాటకాన్ని ఆపండి. ఈ లిబరల్ శాంతి పరమాత్మలు ఇండియన్ ఆర్మీ, ఇజ్రాయెల్ ఆర్మీ జెనోసైడ్ చేస్తోంది, నో టు వార్, నో టు క్లైమేటిక్ చేంజ్ అని ఫ్రీ స్పీచ్లు ఇస్తూ ఉంటారు. డియర్ లిబరల్ వోకల్ అండ్ రెయిన్బో బ్యాచ్, ఈ అమ్మాయి చూసారా, ఈ అమ్మాయి భారతీయులందరికీ చెల్లెలు లాంటిది. ఈ అమ్మాయి పేరు డాక్టర్ మహరంగ్ బలోచ్. పేరు గుర్తుపెట్టుకో, రేపు బలోచిస్తాన్ కొత్త దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఇవిడ. ఈ అమ్మాయి యొక్క తండ్రి తాతలను పాకిస్తాన్ ఆర్మీ చంపేసింది. బలోచ్ ప్రజలు 1949 నుండి పాకిస్తాన్ నుండి స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. ఎప్పుడైనా మీ పీస్ ఆఫ్ మైండ్ను వీళ్ళ కోసం ఇచ్చారా? ఇటువంటి ఎంతో మంది బలోచ్ అమ్మాయిలను పాక్ ఆర్మీ ఎత్తుకుపోయింది. ఉద్యమాలు చేశారు అని చెప్పి ఎంతో మంది బలోచ్ కుర్రాలను ఎత్తుకుపోయి ఎక్కడ పడేశారో తెలియదు, ఎక్కడ వీళ్ళను దాచారో తెలియదు, జస్ట్ డిసపియర్ చేశారంతే. ఈ అమ్మాయి ఈరోజు అడుగుతోంది, ఇండస్ రివర్ టు అరేబియన్ సీ, బలోచిస్తాన్ షుడ్ బి ఫ్రీ అంటోంది. ఈ బలోచ్ ప్రజల ధైర్యం ఇండియన్ ఆర్మీ. వీళ్ళ చెయ్యి వదలమంటారా? ఈ గొడవలను మొదలుపెట్టింది ఇండియన్ ఆర్మీ కాదు, ఈ ఉగ్రవాదాన్ని స్టార్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ కాదు, కానీ ముగించేది మాత్రం ఇండియన్ ఆర్మీనే. మీ లిబరల్ కళ్ళ నుండి రాత్రి తాగిన మత్తు దిగిన తర్వాత ఓక్ లెన్స్ను తీసి దయచేసి బయట ప్రపంచాన్ని చూడండి. 4 ఉగ్రవాదులు ఇండియాలో చొరబడితే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? ఇండియన్ ఏజెంట్స్ ఏం చేస్తున్నారు? ఐబీ పనుకొని ఉందా? ఇండియన్ ఆర్మీ ఏం చేస్తోంది అని మీరే అడిగారు కదా. ఇండియన్ ఆర్మీ లేట్గా రెస్పాండ్ అయితే ఎందుకు ఇండియన్ ఆర్మీ ఇంత టైం తీసుకుంటోంది అని మీరే కమెంట్ పెట్టారు కదా. ఇండియన్ ఆర్మీ వేటకు దిగితే వెనక నుండి కాళ్ళు పట్టుకొని లాగుతారా? నో వార్ అని కమెంట్స్ పెడతారా? ఈ ఓగ్గాలను పక్కన పెడదాం. అసలు ఇండియన్ సెలబ్రిటీస్ ఎక్కడ సచ్చారండి? ఈ ఆపరేషన్ గురించి మీ వీడియోస్ రావాలి కదా, ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ ఉండాలి కదా. ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మూవీ తీయడానికి మేకప్ వేసుకుని వస్తారా? ఆల్ ఐస్ అండ్ సినిమా సెలబ్రిటీస్ను ప్రజలు అన్నీ చూస్తున్నారు. పాన్ సుపారీ యాడ్స్ చేయడం కాదు, ఆపరేషన్ సింధూర్ అని స్టేటస్లు పెట్టాలి. ఇండియన్ ఆర్మీ మొరాల్ ఎప్పుడు దెబ్బతింటుందో తెలుసా? మన ప్రజలే మన ఆర్మీ క్యాపబిలిటీస్ను ప్రశ్నించినప్పుడు దెబ్బతింటుంది. మనోళ్ళు ఇండియన్ ఆర్మీ దాడి చేసిందా లేదా అని ఎవడో తెల్లోడు తయారు చేసిన గ్రాగ్ను అడుగుతున్నారు. నెవర్ అండర్ ఎస్టిమేట్ ఇండియన్ ఆర్మీ. అందరూ కాదు, కొంతమంది వోకల్స్ ఉన్నారులేండి.
మీరు కాదు, మనోళ్ళు కాదు, పాకిస్తాన్తో పాటు ఇండియాలో ఉన్న 0.5 గాళ్ళ కడుపులు కూడా మండిపోతున్నాయి. లుక్, ఇటువంటి పర్సనల్ విషయాలను గ్రాక్ను అడగకూడదు. మొన్నే పాకిస్తాన్కు సింధూర్ పెట్టారు. ఈ రోజే ఫస్ట్ నైట్ జరుగుతోంది. ఫస్ట్ నైట్ జరిగిందా లేదా అని గ్రాక్ను అడిగితే ఎలా, ఏని అడిగితే ఎలా? ఇండియన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అడగండి. ఇటువంటి సమయంలో మనం ఇండియన్ ఆర్మీకు చేయూతలా ఉండాలి. మనలో కొంతమంది ఇండియన్ ఆర్మీ కరాచీ పోర్టు పైన దాడి చేయలేదు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఐఎన్ఎస్ విక్రాంత్ అరేబియన్ సీలో చేసిన జాతర గురించి తర్వాత వీడియో చేస్తా. ఐఎన్ఎస్ విక్రాంత్ డ్రోన్ కాదు, డైనోసార్ అది. దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఒఫీషియల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఈ ఇష్యూ గురించి మళ్ళీ మాట్లాడతా. సో నెక్స్ట్ పాకిస్తాన్ లోపల జరుగుతున్న సివిల్ వార్ గురించి, లోకల్ పాలిటిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రవహిస్తున్న గంగా నదిలో చేతులు కడుక్కున్నట్లు, పరాయి పెళ్లికి వెళ్ళి దొబ్బి తిన్నట్లు ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇమ్రాన్ ఖాన్ను రిలీజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఇదే ఇమ్రాన్ ఖాన్ ఏమన్నాడు? ఇండియన్ ఆర్మీకు నేనేంటో చూపిస్తా అన్నాడు. యూఎన్కు వెళ్ళి ఇండియన్ ఆర్మీ జెనోసైడ్ చేస్తోంది అని ఏవేవో పిచ్చి కూతలు కూశాడు. ఇదే ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవల్లో రిలీజ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ను దాదాపు 3 ఏళ్ల నుండి జైల్లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ గురించి తెలుసు కదా, ఇతని జైల్లో ఇమ్రాన్ ఖాన్ స్టోరీ, ఇమ్రాన్ ఖాన్ను రెయిన్బో బ్యాచ్ జైల్లో చెడిపేశారు అనే వార్తలు వచ్చాయి. ఈ ఇమ్రాన్ ఖాన్ కూడా గుంటనక్క లాంటి వాడే. ఇతను మొన్నేమంటాడు? ఇండియా పాకిస్తాన్ పైన దాడి చేసే దుస్సాహసం చేయొద్దు అంటాడు. సో ఇమ్రాన్ ఖాన్ ఈ గొడవలో రిలీజ్ అవ్వాలి అని చూస్తున్నాడు. ఇమ్రాన్ ఖాన్ గురించి పక్కన పెడితే నెక్స్ట్ డైరెక్ట్ గా ఆకాష్ దగ్గరకు వెళ్ళిపోదాం. ఈ ఆకాష్ అనేది మేడ్ ఇన్ ఇండియన్ వెపన్. దీని యొక్క రేంజ్ 18 to 20 కిలోమీటర్స్ ఉంటుంది. షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఇది. దీని యొక్క రియాక్షన్ టైం 15 సెకండ్స్ అన్నమాట. నిన్న పాకిస్తాన్ డ్రోన్స్ను పిట్టల్ని కాల్చినట్లు కాల్చిన మిజైల్ డిఫెన్స్ సిస్టంలో ఆకాష్ అనేది ముఖ్యమైనది. ఆకాష్ కూడా సేమ్ రాడార్ ద్వారా లాస్ట్ వీడియోలో చెప్పినట్లు సేమ్ S-400 లాగానే పనిచేస్తుంది. అయితే దీని యొక్క రేంజ్ చాలా చిన్నగా ఉంటుంది, కేవలం 20 కిలోమీటర్స్ లేదా 30 కిలోమీటర్స్ మాత్రమే. ఆకాష్లో ఉన్న ర్యామ్ జెట్ మిజైల్ మ్యాక్ 3 స్పీడ్లో దూసుకుపోతుంది, సూపర్ సోనిక్ స్పీడ్లో దూసుకుపోతుంది. దీన్ని ఇండియన్ ఆర్మీ ఆర్మేనియా, వియట్నాంకు కూడా అమ్మింది. యాక్చువల్లీ ఇది అండర్ రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్. దీన్ని ఇంకా ప్రొజెక్ట్ చేయాలి. పాకి 50 డ్రోన్లు కూలిపోయిన తర్వాత మళ్ళీ ఆకాష్ పేరు దేశమంతటా, ప్రపంచమంతటా మారుమోగుతోంది. స్పెషల్గా ఈ ఆకాష్ గురించే చెప్పడానికి కారణం విదేశీ ఆయుధాలే కాదు, ఇండియన్ మేడ్ వెపన్స్ కూడా తమ తడాకాను చూపిస్తున్నాయి. S-400 రఫేల్ ఒక్కటే కాదు, ఆకాష్, పృథ్వీ వంటి అండ్ బరాక్ వంటి మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఈ ఆపరేషన్లో తమ పాత్రను పోషిస్తున్నాయి. ఇటువంటి కంటెంట్ మీకు నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.